హలో అండి, వెల్కమ్ టు సిరి ఇంటి రుచులు. నేను ఈరోజు మీకు కిచెన్ టిప్స్ చెప్పబోతున్నానండి. ఇవి చాలా యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నానండి. ఇవి మనకు బాగా యూజ్ అవుతాయని నేను మీకు నాకు తెలిసిన టిప్స్ చెప్తానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి. ఇప్పుడు టిప్స్ని మనం చూద్దామండి. మనం ఈ పప్పులు రవ్వలు అలాంటివి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు అవి పురుగు పట్టడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కందిపప్పు కానీ పెసరపప్పు ఏదైనా సరే వాటిల్లో మనం ఒక 5-6 ఎండుమిర్చి వేసేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసుకుంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనం కాఫీ కలుపుకునేటప్పుడు ముందుగా మనం బ్రూని కట్ చేసి వేసుకోకూడదండి. అడుగున గడ్డ కట్టేస్తుంది. ముందుగా మనం పంచదారను వేసుకొని తర్వాత ఈ బ్రూని కట్ చేసి వేసుకోవడం వల్ల ఇది చక్కగా కలిసిపోతుందండి. చూసారు కదండి, మొత్తం కలిసిపోయింది. మనం ఉల్లిపాయల్ని కట్ చేసేటప్పుడు మనకి కళ్ళు మంట రావటం, కళ్ళ వెంట నీళ్ళు అవి వస్తాయి కదండి. అవి రాకుండా ఉండాలంటే మీరు ఈ చిట్కాని ఒకసారి యూజ్ చేసి చూడండి. ఇలా ఈ ఉల్లిపాయని ఇలా పైన ఈ తోలు తీసేసి కట్ చేసేయండి. 4 ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వీటిని మనం ఒక బౌల్లో వేసి వాటర్ పోసుకొని మనం 4-5 నిమిషాలు ఉంచేసి ఇందులోనే తర్వాత వీటిని కట్ చేసుకుంటే మనకి కళ్ళు మండవండి. మనం ఇలా రబ్బర్ బ్యాండ్ని తెచ్చుకొని వాడుకోవడానికి అవసరానికి కట్ చేసి అంతే ఉంచేస్తాం కదండి. ఇవి కొన్ని రోజుల తర్వాత ఇలా పాడైపోతాయండి. వాడుకోవడానికి పనికి రాకుండా సాగిపోయినట్లు అలా అయిపోతాయి. ఇవి మంచిగా ఉండాలంటే వీటిల్లో కొంచెం టాల్కం పౌడర్ వేసుకోవాలండి. దీన్ని ఇలాగా టాల్కం పౌడర్ ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నిటికి అప్లై చేసుకొని ఒక్కసారి ఇలా చేసుకుంటే చాలండి. ఇవి వేట్లకి అవి సపరేట్ అయిపోతాయండి. చూసారా, ఇవి ఒక్కొక్కటి డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక కంటైనర్లో వేసుకొని పెట్టుకుంటే ఇంకా అతుక్కుపోవండి. ఇవి ఇంతేనండి. పాలని కాగబెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని పాలు దానిలో పోసుకుంటారు కదండి. అలా చేయకూడదండి. అడుగంతా మాడిపోతుంది. ఒక్కొక్కసారి పాలు కూడా మాడు వాసన వస్తాయి. ముందు మనం కొంచెం వాటర్తో గిన్నెని మొత్తం ఇలా తొలుపుకొని ఈ నీళ్ళని వంపేసుకోవాలండి. ఇప్పుడు పాలను పోసి పొయ్యి మీద పెట్టుకుంటే అడుగునంతా మాడదండి. తోముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ పిన్స్ మనకి డైలీ అవసరం అవుతాయి కదండి. వీటిల్ని మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం. మళ్ళీ అవసరానికి మనకి కనిపించవండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలాంటి చిన్న బాక్స్ని తీసుకొని దీనిలో ఈ పిన్స్ని స్టోర్ చేసుకుని మనకి గుర్తుగా ఉన్న చోట పెట్టుకోవడం వల్ల మనం అవసరానికి వీటిల్ని యూజ్ చేసుకోవచ్చండి. మనం
మనం ఇలాంటి సీసాలలో ఏదైనా స్టోర్ చేసుకుని పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి స్పైసెస్ కానీ పచ్చళ్ళు అలాంటివి పెట్టుకున్నప్పుడు తర్వాత మనం దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవాలంటే ఏదైనా వాసన అనేది పోదు కదండి. దీన్ని శుభ్రంగా కడిగినా కూడా కొంచెం స్మెల్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఒక పేపర్ తీసుకుందామండి. నేను దీనిలో కొంచెం వాటర్ అప్లై చేస్తున్నానండి పైన. దీన్ని ఇప్పుడు ఇలా హోల్ చేసేసి దీనిలో ఇలా పెట్టేస్తున్నానండి. తర్వాత క్లోజ్ చేసేస్తున్నాను. దీన్ని ఒక అరగంట పక్కన ఉంచేసి తర్వాత తీసి శుభ్రంగా కడిగేసుకుంటే ఈ స్మెల్ అంతా పోతుందండి.